నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైన చేనేత కార్మికుల ఆత్మగౌరవ దీక్ష. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో తమ జీవనోపాధిని కాపాడుకోవడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యమన్న నాయకులు. రాష్ట్ర రాజధాని మావిగన్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా. గండేపల్లి మండలం జడ్ రాగంపేట కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డిఓ వాసుదేవరావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డ్ మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలపై మొత్తం 437 అర్జీలు అందాయి. తొలుత జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పురోగతి, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, కోర్టు కేసులు వంటి అంశాలపై జిల్లా అధికారులతో చర్చించారు. పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి నిర్దేశించిన గడువులోపు పరిష్కరించేలా కృషి చేయాలని అన్నారు. అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం చూపలేకపోతే అందుకు గల కారణాలు స్వయంగా అర్జీదారునికి వివరంగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజల నుంచి అందిన సమస్యలను సరైన పద్ధతిలో పరిష్కరించడం ద్వారా పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ శాతాన్ని పెంచవచ్చునని అన్నారు. కోర్టు కేసుల పట్ల అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. రెవెన్యూ అంశంలోని సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్ పైన జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, కేఆర్సి ఎస్డిసి జి రత్నమణులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీసర్వే భూముల వివరాలు, ఆన్లైన్ లో నమోదు, జాయింట్ ఎల్పిఎంలు, 22A లోని భూములు, సర్వే నెంబర్లు, ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం 11 అర్జీలు అందాయని జేసీ అపూర్వ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.